అదే ఇప్పుడు అది అది కూడా అడగబోతున్నాను. యాక్చువల్లీ 747 జీవో ఒకటి 740 మీ దగ్గర ఉందా జీవో? నా దగ్గర ఉంది, ఇస్తా. అవును. యాక్చువల్లీ తిరుమల విషయంలో తిరుమల కొండపై కొత్త దుష్ప్రచారం వీళ్ళు మళ్ళీ మొన్న 9 మంది కలిపి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 7 కొండల్ని 2 కొండలు చేసిన వాళ్ళు కూడా కానీ వీళ్ళందరూ పిలిపిస్తారు బచ్చగలండి మిగిలిన వాళ్ళు. అందులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా ఆయన. మరి మాడద్దు నోరు పడిపోయిందా? అదే కదా, 2 కొండలు కాదు స్వామివారు 7 కొండలు 747 జీవో. టైం తిరుమలకి సరిహద్దులు నిర్ధారించడమే కాకుండా తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవో తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 జూన్ 2వ తేదీన. అందుకే మీకు అడుగుతారు మీరేంటి చేశారు సార్ అంటే అబ్బదబ్బ జబ్బ ఆన్సర్. అవతల చేసిందంటే అందుకే వెనకటి సామెత ఉంటుంది, కూసే గాడిద ఎప్పుడు వచ్చి కూడా మేసే గాడిదని చెడగొడుతుంది. అదే వీళ్ళ పని. మీకు ఆ నరేంద్ర మోడీ ఏ పని చేయనివ్వట్లేదని జగన్మోహన్ మీద పడి ఏడుచుకుంటే ఆయన లాస్ట్కి అగ్నిపునీతిలో బయటకు వస్తాడు ఆయన. మీరు ఎర్రిమూల కల్లా చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల ఎలా ఉంటుంది, ఇలా అధపాతాలలోకి చంద్రబాబు ఇలా పడిపోతారు లాస్ట్కి 5 ఏళ్ళు వేసారు కల్లా. ఇంకా కానీ ఏం పర్లేదు. మీరు ఇందులో మీకు ఒకటి చెప్తున్నాను, ఆయన 7 కొండలు స్వామివారి అని చెప్తూ 2005లో తిరుమల లడ్డుకి పేటెంట్ రైట్స్ ఇప్పించాడు. అవును, అదొకటి. మరి దానికి ఒక ఆడిట్ ఏడుస్తుంది కదా. ఈ రీసెంట్ పాస్ట్లో జరిగిన ఆడిట్లో ఇంగ్రీడియంట్స్లో ఏమైనా తేడా వచ్చింది, పేటెంట్ రైట్స్ రద్దు చేసామని చెప్పారా? లేదు. మీరు తెలుగు తక్కువ మేళం కాబట్టి ఎద్దీనిందంటే దూరకెట్టేస్తున్నారు. జాగ్రత్తగా ఆ లాజిక్కి వెళ్తే అసలు ఇంత సీనే లేదు. వాడు అప్రహెన్షన్స్ క్లియర్గా చెప్పాలి కదా. దెర్ ఇస్ వాట్ దే సపోజ్ టు యూజ్ అన్నది దే ఆర్ నాట్ యూజింగ్ అన్నది ఎక్కడైనా ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిందా? లేదు. ఇప్పుడు ఇందులో కోడిపెట్టలో దొరికారు ఏది జంతు మాంసం, జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదనగానే ఇమీడియట్గా కెమికల్స్ ఇది వీరికి ₹1,00,000 పెనాల్టీ కట్టిన నెగిటివ్ టెంకుజాలు తగిలింది కదా, దీనికి అన్వయించేస్తున్నారు. మీరు జర్నలిస్టులు కాదురా రే, తెలుగు తక్కువ మేళాలు. మీరు పెనాల్టీ కట్టింది ఎక్కడ డిస్కషన్ కాకుండా మీ ఛానల్లో కాపాడుకోగలరు. కానీ వార్త ఇవ్వాల మీరు అలా సరిలేరు నీకెవరు మహేష్ బాబు సినిమా చూడండి, రోజు చెప్తూ ఉంటాను నేను. ఇలా కొడితే ఇలాగ వస్తాయి గూగుల్లో ఇన్ఫర్మేషన్లు. జర్నలిజం చదువుకున్న అందరూ గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే మాట్లాడుతున్నాం మేము. మీరు చదువు సంజయ్ లేదు కదా, అల్లడైతే చదువు లేదు అడికి డౌట్ లేకుండా చెప్తున్నా. ఆ కృష్ణారావు దగ్గర పనిచేసేవాడికి చదువు రాదు, అది ఎపియర్డ్ బట్ డిస్కంటిన్యూడ్, ఎపియర్డ్ అండ్ డిస్కంటిన్యూడ్ బ్యాచ్ అది. ఆ పచ్చలోడు కులం కాబట్టి ఇచ్చి డిగ్రీ తీసుకెళ్ళి పండగ చేసుకొని. సరే, ఇప్పుడు ఈ తిరుమలలో అందరూ తిరుమల లడ్డు వెనకాల పడ్డారు, ఇటు అధికార పార్టీగా. ఎన్ని డిస్కషన్స్ అవ్వకుండా ఒక్క పోలవరం అంటే ఎట్టేశారు. దాని గురించి అడుగుతాను. అడగడం కాదు, ఉండండి ఒక్క నిమిషం. తిరుమల లడ్డు అన్న ట్రాప్ ఇప్పుడు 18 నెలల క్రితం మొదలెట్టారు. ఫామ్ 20 డిస్కషన్ అవ్వకుండా అది నాంది. సార్ మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి సార్? జహాపనాన్ కానీ నరేంద్ర మోడీ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇందులో దొరికితే నాతో పాటు మీకు అందరికీ గుండు వాచిపోద్ది. టక్ వేస్తారు ప్లాన్. ఫామ్ 20 డిస్కషన్, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గర నుంచి హ్యాపీగా తిరుమల లడ్డు సెంటిమెంట్లు, ఆ కానంబర్ నత్తం అని పనికొచ్చిన పోలీస్ ఆఫీసర్లు అందరూ డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్. సిట్లో అలాంటి అనుకోండి, నత్వాన్ని గుండొత్తి తీసుకొచ్చారు కదా వాళ్ళు. అలా గుండొత్తి తీసుకొచ్చి ఆఫీసర్లు వద్దు, ఇదిగో తోకంటే అదిగో పులి అని చెప్పేయాలి కావాలి మనకి. అలా చేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మొత్తం పోలవరం పనులు దాదాపు మొత్తం నిలిచిపోయాయని చెప్పి తెలుస్తుంది. వీళ్ళతో ఏమీ కాదన్న విషయం ప్రజలు గ్రహించండి. డయాఫ్రమ్ వాల్ మెగా కృష్ణారెడ్డి కట్టిన దాంట్లో అవకతవకలు నేను మొమ్మటి లేకుండా చెప్తున్నా. వీళ్ళు బేసిక్ మినిమం 4.5 డయా ఎంతో కట్టాలి, 3.8 3.5 కన్ఫైన్ అయ్యారు. లోపం స్పిల్వే, అది ఎప్పుడు నదీ ప్రవాహాన్ని మళ్లించి కట్టాలి. ఆ నదీ ప్రవాహం మళ్లించకుండా కట్టిన పాపానికి మొత్తం కింద నుంచి దొలుచుకుని చచ్చింది. తట్టడ మట్టేసి వాళ్ళు లేడు. ఈ నోరిపితే అబద్ధాలు 72% నా దివసం అని ఆ జింగి చిక్కుని జయం చంద్రన్న పాటలు పాడించారు. కానీ పచ్చి అబద్ధాలు అక్కడ కోడిపెట్టల్లో దొరికారు. దాని విషయంలో మొన్న ఎపెక్స్ బాడీ ఏది పోలవరం అథారిటీ కూడా క్లియర్గా చెప్పింది, ఇది ఫైండింగ్ ఫాల్ట్స్. జర్మన్ వాళ్ళు వచ్చిన ఇంజనీర్స్లో వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు డయాఫ్రమ్ వాల్ యొక్క డ్యామేజ్ని. అది ఎక్కడ కూడా నాసిరకం. వీళ్ళకి గిన్నీస్ రికార్డు కావాలి కదా. చంద్రబాబు జీవితంలో ఏడు చేసాడంటే ఇప్పుడు డిస్కషన్ లేనప్పుడు గిన్నీస్ రికార్డు పోలవరం కట్టేసాడు 72% అనేది చెప్పుకోవాలట. ఏంది ఆ రోజే చెప్పారు పోలవరం కాళేశ్వరం గై ఉపద్రవం దేనికే ఉందని. ఎవడన్నాడు? ఆ సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం అథారిటీ బోర్డు చెప్పిన మాట వాళ్ళు వినరు. ఆ గజేంద్ర షెకావత్ వాళ్ళను ఏం చేశారు దీన్ని? ఆ ఓమభారతమ్మ ఉన్నప్పుడు కాస్త పని అయింది సార్, ఆవిడ తర్వాత నుంచి ఇంకంతే. సభకు నమస్కారం .com